ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్రామినెంట్ అవుతోంది కదా. మరి ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏరోస్పేస్కి సంబంధించిన కోర్స్కి సంబంధించి ఎట్లా ఉంది? రీసెంట్గా చాలామంది 90/100% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవి తీసుకుంటూ ఉంటారు. బట్ రీసెంట్గా చాలామంది ఏరోస్పేస్ కూడా తీసుకుంటున్నారు. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్లస్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ రెండు కంబైన్ చేస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వస్తుందన్నమాట. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ స్టడీ కానీ, డిజైనింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్లైట్స్ కానీ, డ్రోన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ ఈ రిలేటెడ్ ఏరోనాటికల్ కిందకి వస్తాయి. ఏస్ట్రోనాటికల్ అంటే స్పేస్ గురించి వస్తాయి. అంటే రాకెట్స్ కానీ, మిసైల్స్ కానీ, శాటిలైట్స్ కానీ, ఆర్బిట్స్ కానీ స్పేస్ రిలేటెడ్ది ఆస్ట్రోనాటికల్ వస్తాయి. దీంట్లో ఏంటంటే లార్జ్ ఇన్వాల్వ్ విత్ మ్యాథమెటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, థర్మోడైనమిక్స్ ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన వర్కౌట్ ఉంటుంది మేడం. ఓకే, ప్లేస్మెంట్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి మేడం. మీకు కంపెనీస్ వచ్చేసి బోయింగ్, స్పేస్ ఎక్స్, నాసా, ఇండియాలో అయితే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి చెన్నై, బెంగళూరు, ఏపీలో కూడా ఉంది. ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకుంటారో మీకు ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా యూకే, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్యాకేజెస్ కూడా యావరేజ్గా చూస్తే 10 to 12 lakhs నుంచి 25 lakhs పైన కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. ద థింగ్ ఈజ్ దట్ స్టడీ అనేది ప్రాపర్గా ప్రాక్టికల్గా వర్కౌట్ చేశారనుకోండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ.